ఒక్కొక్క దానికి ఒకటి. అది అఖిల భారత్ అంటే భారతదేశాన్ని మొత్తానికి అది విస్తరించింది. రైట్, ఓకే. అవునా? నాకు ఈరోజు లేదు మీడియా సమావేశం కొత్తగా దానికి మాత్రం ఇక్కడ జ్ఞానజ్యోతి అయ్యప్ప ధర్మ ప్రచార సమితి అనేటువంటిది పాలమూరు అయ్యప్ప సేవా సమితి, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఈ యొక్క అనుబంధ సంస్థనే జ్ఞానజ్యోతి అయ్యప్ప ధర్మ ప్రచార సమితి. పాలమూరు అయ్యప్ప సేవా సమితి అనేటువంటి సేవాభావంలో ఉంటే, అఖిల భారత అయ్యప్ప అనేటువంటిది భారతదేశంలో ప్రచారంలో ఉంటే, ఈ యొక్క జ్ఞానజ్యోతి అనేటువంటి ప్రచార సమితి అయ్యప్ప గురించి ధర్మ ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటి సంస్థ. ఈ యొక్క అయ్యప్ప పడిపూజా కార్యక్రమం అనేటువంటిది లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సర్వజనులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. అయ్యప్ప దీక్ష అంటేనే కుల మత వయో వర్ణ భేదాలు లేకుండా ఉన్నటువంటి దీక్ష అన్నమాట ఇది. కాబట్టి అందరూ కూడా అంటే మతము కులం అనేటువంటిది ఎవ్వరు కూడా ఇలాంటిది ఏది లేకుండా అందరూ కూడా ఏ మతమైనా ఏ ధర్మమైనా ఏ కులమైనా అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరు బాగుండాలి అనేటువంటి క్షేమార్థమై యోగక్షేమార్థమై ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క పూజా కార్యక్రమం నిమిత్తానికి ఈ పూజా కార్యక్రమానికి సుధీర్ నంబూద్రి గారు శబరిమల అనగా ఎక్స్ మేల్శాంతి అన్నమాట, వీరు మూన్ మేల్శాంతి అంటారు. సుధీర్ నంబూద్రి గారు శబరిమల నుండి విచ్చేస్తున్నారు. అలాగే వారి శిష్య బృందం కూడా విచ్చేస్తుంది. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పూజా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. అలాగే పాలమూరు అయ్యప్ప సేవా సమితి, అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సమితి, అఖిల భారత అయ్యప్ప ఈ యొక్క సమితులన్నిటి కూడా, అలాగే ఆర్యవైశ్య సంఘం వారు అందరం కూడా కలిసి యోగక్షేమ నిమిత్తమై ప్రజల క్షేమ నిమిత్తమై ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. అయ్యప్ప మాలధారణ వేసుకున్న వారు అలాగే అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఆహ్వానితులే. ఈ యొక్క పూజా కార్యక్రమం 18/12/2023 తేదీన సోమవారం రోజు ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. ఉదయం 6 గంటలకు గణపతి హోమము, 8 గంటలకు స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం, బ్రాహ్మణవాడి నుండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే సాయంకాలం 5 గంటలకు పడిపూజ భగవతి సేవ, పడిపూజ కార్యక్రమం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి సుధీర్ నంబూద్రి గారి ఆధ్వర్యంలో జరిగినప్పటికీ ముఖ్య అతిథులుగా మన శాసనసభ సభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు, అలాగే ఏపీ జితేందర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు ఆహ్వానితులే. ఈ యొక్క పూజా స్థలం వచ్చేసి వాసవి గార్డెన్ ఫంక్షన్ హాల్, పాల్కొండ, మహబూబ్ నగర్లో ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది. స్వామి శరణయ్యప్ప.